జరిగింది. ఇప్పుడు మీరు చెప్పాల్సింది సాంగ్ ఎలా ఉంది. థ్యాంక్ యూ బ్రదర్. మీకు ఒకటే చెప్తున్నాను, మీరు ఇప్పుడు చూసింది ఒక పార్శ్యం, సాంగులో ఇంకొక పార్శ్యాన్ని కూడా చూస్తారు. మీరు థియేటర్లో మీరు దాన్ని ఆ ఎక్స్పీరియన్స్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, దేవుడు దయ, మీ ఆశీస్సులు. ఓకే, తప్పకుండా ఇది అవుతుంది బ్రదర్. అలాగే ఈ సాంగు, అలాగే ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక్క మాస్ సాంగ్. ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. మీకు ఐడియా ఉంది, అఖండ 1లో అనంతపూర్ క్యారెక్టర్ ఒకటి ఉంది. ఆ ఇంట్లో జరిగే ఒక బర్త్డే పార్టీ సందర్భంగా జరిగే ఒక ఫంక్షన్లో ఈ మాస్ సాంగ్ అందుకుంటుంది. ఓకే బ్రదర్, సో ఆ సందర్భంగా వచ్చే పాట ఇది. అలాగే బాబుతో పాటు చేసిన సంయుక్త మీనన్, ఏదైనా సరే ఎదురు వాల్ బలంగా ఉంటేనే మనం విసిరిన బాలు బౌన్స్ అయి వస్తుంది, లేదంటే గాల్లోకి విసిరితే ఏముండదు. అలాగే ఒక మన హీరో గారి స్టామినా తెలియాలంటే పక్కన ఒక అద్భుతం చేసే అమ్మాయి కావాలి. ఆ అమ్మాయే సంయుక్త. ఓకే, తను మామూలుగా సార్ నేను ఇప్పటివరకు మాస్ సాంగ్ చేయలేదు, ఇదే నా ఫస్ట్ మాస్ సాంగ్ చేయటం అని అంటే, ఏం పర్లేదమ్మా, నువ్వు చేస్తావు అని ఇదే చెప్పాను. చేసేసింది. ఎందుకంటే ఆ అమ్మాయిలో ఒక కసి ఉంది, నేను ఏదైనా చెయ్యాలి, ఏదైనా చెయ్యగలను అనే ఒక కసి. అది జస్ట్ దానికి ఒక కంఫర్ట్ లెవెల్స్ ఇచ్చాము, ఆ అమ్మాయి చేసేసింది. సో ఈ సాంగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బ్రదర్. అలాగే డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ అయ్యే ఈ సినిమా కూడా చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు మీరు. అలాగే ఈ సాంగ్కి కొరియోగ్రఫర్ భాను మాస్టర్ గారు. మాకు ఇప్పటి నుంచి కాదు, ఈ అనుబంధం ఎప్పటి నుంచో ఉంది దీంతో కూడా. నాకు సరైనోడులో టైటిల్ సాంగ్ చేశారు. అఖండాలో జై బాలయ్య ఆ సాంగ్ చేశారు, టైటిల్ సాంగ్ చేశారు. ఈరోజు మళ్ళీ ఇందులో దగ్గర దాపుగా ఇది టైటిల్ సాంగ్ అనే చేశారు. సో థ్యాంక్ యూ మాస్టర్, చాలా బాగా చేశారు. అలాగే ఈ సాంగ్ ఇంత అద్భుతంగా చేయడానికి ప్రధాన కారకులు, ఒక స్కెచ్ మేము వేసి ఉన్నది ఒకే సాంగు, దీన్ని ఎంత అద్భుతంగా చేయాలి, ఎలా చేయాలి అనుకుంటే దానికి చేయూతిచ్చే వాళ్ళు పక్కన ఉండాలండి. అలా కాకుండా నేనే అనుకుంటే కూడా కాదు, ఆ చేయూతిచ్చే వాళ్ళు నా ప్రొడ్యూసర్స్. ఖర్చు గురించి ఆలోచించద్దు, ఏదైనా చేయండి, ఉందో ఒకే సాంగ్. దాన్ని నేను స్టేజ్ మీద చూసినప్పుడు ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను చూడాలి. అది చూస్తే చాలు, నాకు ఖర్చుతో సంబంధం లేదు అన్న మా ప్రొడ్యూసర్స్ని నిజంగా అభినందించాలి. అలాగే బ్రదర్ తమన్ సార్, నేను తమన్ అంటాను, తమన్ సార్ ఉంది ఒకే ఒక్క సాంగు, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఇదిగో ఇది సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్ కావాల్సింది ఇది, ఏం చేస్తారో చెయ్యండి అని అంటే, నిజంగా బ్రదర్ ఈరోజు మీరు చూశారు, ఆ విజువల్ రావాలంటే నాకు సౌండ్ కావాలి.